కాళేశ్వరం ప్రాజెక్టుపై మరో విడత విచారణ చేయనుంది. కోల్కతా నుంచి నిన్న హైదరాబాద్కు వచ్చారు జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన ఈటల హరీష్ రావును ఈ వారంలో విచారణకు పిలిచే అవకాశం ఉంది. దీనిపై వారికి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తోంది. నిధుల కేటాయింపు, ఉత్తర్వుల జారీ, పలు సంస్థల నుంచి రుణాల సేకరణ వంటి అంశాలపై గతంలో జరిగిన విచారణలో నమోదు చేసింది కమిషన్. నిర్మాణాలు, సర్వేలకు మంత్రిమండలి నిర్ణయాలు లేకుండానే జరిగిన చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ పాత్ర ఏమిటనే కోణంలో జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. ఇప్పుడు ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఏం జరిగింది, నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న రాజేందర్ను ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలిసిందే. బ్యారేజీలో నిర్మాణ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై అప్పటి మంత్రి హరీష్ రావును కమిషన్ ప్రశ్నిస్తుందని సమాచారం. ఇక వచ్చే నెలలో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కమిషన్ విచారణ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద విచారణ కొనసాగుతూ ఉన్నది. అయితే ఇప్పటికే పలు దఫాలుగా దీని మీద విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు, తర్వాత ఈఎన్సీలు, తర్వాత ప్రాజెక్టులను చేపట్టినటువంటి ఈ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 ప్రాజెక్టులను చేపట్టినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను వీళ్ళందరినీ కూడా విడతల వారీగా విచారణ చేశారు. తర్వాత అధికారులు కూడా, అంటే వీళ్ళని మానిటరింగ్ చేసే అధికారులు ఎవరు ఉన్నారు, గవర్నమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళందరినీ కూడా విడతల వారీగా పిలిచి విచారణ చేసింది. వాళ్ళు ఏమేమి చెప్పారు అంటే, మొదటి విడతలో వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఎవరెవరు వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్తా ఉన్నారు, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే విధంగా అఫిడవిట్లను తీసుకున్నారు. ఆ తర్వాత ఆ అఫిడవిట్ల ఆధారంగానే ఎవరైతే ఈ కమిషన్ ముందు హాజరయ్యారో, కమిషన్కు అఫిడవిట్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఓపెన్ కోర్టు పేరుతో బహిరంగ విచారణ చేశారు. ఆ అఫిడవిట్లో ఏం చెప్పారు, బహిరంగ విచారణలో ఈ క్రాస్ ఎగ్జామింగ్ ఏదైతే కమిషన్ చేసిందో ఆ కమిషన్లో ఏం చెప్పారు, సో ఇట్లా వీటన్నిటిని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలను నోట్ చేశారు, ఒక రిపోర్ట్ తయారు చేశారు. సో ఇప్పటి వరకు ఈ ఇంజనీరింగ్లను, తర్వాత ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను, ఐఏఎస్ అధికారులను ఇప్పటి వరకు పిలిచి అందులో ఏం జరిగింది, తర్వాత ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి, ఈ ఫైనాన్షియల్కి సంబంధించి ఈ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు, దీనికి ఎంత ఖర్చు అయింది, ఎంత చూపించారు, గ్రౌండ్ లెవెల్లో ఏమున్నది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఆర్థిక పైనటువంటి అంశాల విషయంలో కూడా కమిషన్ అకౌంటెంట్స్ సంబంధించిన అధికారులను పిలిచి విచారణ చేసింది. ఇక ఇవాల్టి నుంచి మరోసారి విచారణకు కమిషన్ సిద్ధమవుతుంది. ఇక ఈ వారంలో, అంటే బీఆర్ఎస్ సహాయంలో ఉన్న టైంలో ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, తర్వాత హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా పిలిచి విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చేందుకు ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది అధికారులను ఈ వారంలోనే పిలిచి అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది ఏంటి, తర్వాత క్యాబినెట్ ఆమోదం లేకుండానే కొన్ని పనులకు అనుమతులు తీసుకొని ఈ 3 బ్యారేజీలను చేపట్టారనే చర్చ కూడా జరుగుతున్నది. కాబట్టి ఇప్పటి వరకు అధికారులు చెప్పిన ఆధారంగా ఈ ఇద్దరిని కూడా పిలిచి విచారణ చేసి క్రాస్ ఎగ్జామింగ్ చేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. వీళ్ళను ఈ క్రాస్ ఎగ్జామింగ్ చేసిన తర్వాత వాస్తవానికి నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించిన దాంట్లో మేజర్గా ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లాంటి అనుమతులు తీసుకున్నారు, కేంద్రం నుంచి ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి, పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు ఏమున్నాయి, మరి ఇక్కడ బ్యారేజీలు చేపట్టారు కాబట్టి ఈ బ్యారేజీలకు సంబంధించి అక్కడ ఏదైతే ఈ సీనియర్ ఇంజనీర్స్ ఉంటారో ఈ ఇంజనీర్స్ అనుమతులు ఇచ్చారా లేదా, వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్పారు, ఇట్లా ఓవరాల్గా ఈ ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారో ఇరిగేషన్ శాఖ మంత్రికి ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఈటెల రాజేందర్కు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఈ ఆర్థిక శాఖకు సంబంధించి ఈ ఎంత ఖర్చు పెట్టారు, ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశంలో ఎంత ఖర్చు పెట్టారు, ఆ గ్రౌండ్ లెవెల్లో లెక్కలలో ఎంత చూపిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి దీనికి సంబంధించినటువంటి డబ్బులు సేకరించారు, ఇట్లా ఓవరాల్గా ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఈటెల రాజేందర్ను అడిగి వాళ్ళు ఏం చెప్తారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక నెక్స్ట్ వీక్లో కూడా మరికొంతమంది కీలకమైనటువంటి నేతలను కూడా పిలిచి
విచారణ చేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పటికే చర్చ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ను కూడా పిలిచే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్ని ఎంతవరకు పిలుస్తారు ఏంటి అనే దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు. కానీ ఈ అంశంలో కూడా దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇక ఈ వారంలో వీళ్ళిద్దరిని పిలిచిన తర్వాత వచ్చే వారంలో మరికొంతమంది అధికారులతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి నేతలను కూడా పిలిచి విచారణ చేసే అవకాశం ఉంది. సో ఇది ఒక పక్క విచారణ చేస్తూ ఉన్నారు. మరో పక్క ఇప్పటి వరకు ఎవరెవరు ఏం చెప్పారు, వాస్తవానికి అక్కడ ఏం జరిగింది, మిగతా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, తర్వాత విజిలెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఎక్స్పర్ట్స్ ఇంజనీర్లు కూడా దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్పారు, ఆ రిపోర్ట్లో ఏమున్నది, ఈ అధికారులు చెప్పింది ఏంటి, తర్వాత ఈ విచారణ కమిషన్ ఓవరాల్గా ఇప్పటివరకు చేసినటువంటి విచారణలో ఏం తేలింది, ఇట్లా ఓవరాల్గా ఒక పక్క ఈ రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చే నెల వరకే ఈ విజిలెన్స్ ఏదైతే ఈ విచారణ చేస్తున్నదో విచారణకు సంబంధించినటువంటి కమిషన్కు వచ్చే నెల వరకే గడువు ఉంది. సో ఆ తర్వాత పెంచుతారా లేదా అనేది ఇప్పుడు మనం చెప్పలేం. కానీ వచ్చే నెలలోపే పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ చేసి ఫైనల్గా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది జ్యోతి.